మామ ప్రసాద్ బెహ్రా తెలని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు మామ. యూట్యూబ్ లో పలు షార్ట్ ఫిల్మ్స్ తో బాగా పాపులర్ అయ్యాడు. ఈ మధ్యలో వచ్చినటువంటి పెళ్లివారం అండి వెబ్ సిరీస్ తో కూడా ఇతనికి మంచి ఫ్యాన్ బేస్ ఏర్పడింది. కమిటీ గుర్రాలు అనేటటువంటి సినిమాలో మంచి ఛాన్స్ దొరికింది, ముఖ్య పాత్ర కూడా లభించింది మామ. అయితే ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఇతనికి వరుస సినిమాల్లో ఛాన్సులు లభించాయి. శుక్రవారం అంటే డిసెంబర్ 20న విడుదల కాబోతున్న బచ్చలమల్లి సినిమాతో కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నాడన్న విషయం మనందరికీ తెలిసింది. ఇలాంటి టైంలో అతన్ని పోలీసులు అరెస్ట్ చేయడం కూడా ఒక సంచలనంగా మారింది మామ. వివరాల్లోకి వెళ్తే నటుడు ప్రసాద్ బెహ్రా హరాస్మెంట్ కేసులో అరెస్ట్ అయ్యాడు మామ. కంచన్ భామ్నే అనే అమ్మాయి ఇతనిపై పోలీస్ కంప్లైంట్ ఇచ్చినట్లు తెలిసింది. ఆమె కంప్లైంట్ ను స్వీకరించిన పోలీసులు వెంటనే ప్రసాద్ బెహ్రాని అరెస్ట్ చేసినట్లు కూడా తెలుస్తుంది. ఇతన్ని 14 రోజుల రిమాండ్ విధించారట మామ. అసలు ఏం జరిగిందంటే జూబ్లీ హిల్స్ లోని సైలెంట్ వ్యాలీ హిల్స్ వద్ద షూటింగ్ జరుగుతున్న టైంలో కంచన్ భామ్నేని క్రూ అందరి ముందు ఆమె వెనుక భాగంపై కొట్టాడట. దీంతో ఆమెకు కోపం వచ్చి నన్ను ఎందుకు కొట్టావని ఆ అమ్మాయి ప్రశ్నించగా ప్రసాద్ బెహ్రా మాత్రం కామెడీ చేశాడట. అయితే అది ఆ అమ్మాయికి నచ్చకపోవడంతో నీపై పోలీస్ కంప్లైంట్ ఇస్తా అంటూ ఆ అమ్మాయి వార్నింగ్ ఇచ్చిందట. అయినా అతను తగ్గకుండా కంప్లైంట్ ఇస్తే ఇచ్చుకో మింగే అంటూ దారుణంగా మాట్లాడట మామ. అయితే అతని యొక్క ప్రవర్తన కారణంగానే ఆమె జూబ్లీ హిల్స్ లో పోలీస్ స్టేషన్ కు మెట్లెక్కినట్లు సమాచారం అంది.